హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి ఏంటి పొద్దున్నే ఏమో చూపిస్తుంది అనుకుంటున్నారా? చూడండి, వర్షం చూడండి ఎంతలా పడుతుందంటే మొత్తం వర్షమే. ఇంకా అక్కడ చూస్తున్నారు కదా, వాటర్ వెళ్తుంది. అది పెద్ద కాలువలా ఉందండి. ఆ కాలువ నిండా వాటర్ పోతున్నాయి. ఈరోజు పొద్దున్న లేచేసరికి చూడండి ఎంత వర్షం పడుతుందో. ఇంకా లేచి తలుపు తీయగానే కనిపిస్తుంది అనమాట. రాత్రంతా వర్షమే, కరెంటు కూడా లేదు. కరెంట్ అయితే వచ్చింది కానీ డిమ్గా ఉంది. ఇంకా వాటర్ అయితే లేవు. చూడండి ఎన్ని నీళ్ళు పోతున్నాయో. మా బాబు వెళ్ళి వీడియో తీసుకొచ్చాడనమాట. నువ్వు యూట్యూబ్లో చూపించుకో మమ్మీ అని చెప్పేసి. ఇంకా చూడండి ఫుల్ వర్షం అయితే పడుతుంది. బురదగా ఉందన్నమాట మొత్తం. ఇంకా ఇక్కడ దాకా వచ్చాయి వాటర్. ఆ కాలువ నిండిపోయి ఇక్కడ వరకు వచ్చాయి, బయట వరకు వచ్చేసాయి నీళ్ళు. ఇంకా బయట ఎంత వర్షం పడ్డా కూడా క్లీనింగ్ ఉంటుంది కదా, ఇంకా క్లీన్ చేసుకొని లోపలికి వచ్చేసి ఇక్కడైతే నేను పాలు తీసుకొచ్చారు, టీ పెట్టాను, తాగేసాము. ఇప్పుడు వచ్చేసి ఇంకా లేట్గా లేసాం కదా, స్కూల్ లేదు సండే, ఇంకా పైన వర్షం పడుతుంది. ఇంకా షాప్కి వెళ్ళడానికి మా వాళ్ళు కూడా బద్దకించేశారనమాట. ఇంకా ఏం చేయాలి, టిఫిన్ ఏం చేయాలి అని చెప్తే పూరి అడిగారు ఈరోజు. ఇంకా బేసన్ కర్రీ చేద్దామని చెప్పేసి ఇక్కడ కర్రీ అయితే ఫస్ట్ పిండి కలిపి పెట్టేసుకున్నానండి. ఇంకా ఈరోజు ఎలాగో బ్లౌజ్ కటింగ్ తీయాలంటే షాప్కి వెళ్ళాలి. ఇంట్లో కటింగ్ చేసుకునేటివి ఏమీ లేవు. నిన్న సిటీ వెళ్ళాను కదా, డైరెక్ట్గా ఇంటికి వచ్చేసాను, షాప్లోకి వెళ్ళలేదు. చూడండి కరెంటు పోయింది. ఆ కరెంటు కూడా ఎలా వస్తుందంటే వస్తుంది పోతుంది, డిమ్గా వస్తుంది. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా కరెంటు లేదు, షాప్కి వెళ్ళే పరిస్థితి లేదు. ఇంకా ఏం చేద్దాం, మనం చేసే పనిని ఒకరోజు వీడియోగా పెట్టేసుకుందాం అని చెప్పేసి ఇంకా బ్లౌజులు అయితే ఎమ్మింగ్ చేసేటివి ఉన్నాయండి. ఎమ్మింగ్ చేసి ఆమెకు పంపించాలి ఇంకా. కానీ ఈ వర్షంలో వెళ్ళలేరు పిల్లలు కూడా బయటికి. మొత్తం బురదగా ఉంటుందన్నమాట. మెయిన్ రోడ్ వరకు అంతా బురదగా ఉంటుంది. ఇంకా ఉండనిలే, ఇప్పుడేం అర్జెంటుగా ఇచ్చేటివి లేవు కదా అని చెప్పేసి ఇంకా లేట్గా స్టార్ట్ అయిపోయింది. టీ తాగేసి ఇంకా ఒక సైడ్ అయితే కర్రీ చేస్తున్నాను. ఇంకా వేడినీళ్ళు మీటర్ వేద్దామంటే కూడా కరెంటు సరిపోవట్లేదు. ఇంకా స్టవ్ మీద వేడినీళ్ళు పెట్టుకొని ఫ్రెష్ అయిపోవాలి ఈరోజు. ఇంకా పిల్లలు ఇంట్లోనే ఉన్నారు కాబట్టి ఈరోజు నేను కూడా వెళ్ళలేదు ఇంకా షాప్కి. ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ ఇచ్చేది 11:30కి అలా ఇస్తున్నానండి. అప్పటికి కూడా ఇంకా వర్షం పడుతూనే ఉంది. ఈరోజంతా ఉన్నట్టుంది వర్షం. ఇంకా ఈరోజు రేపు 2 days ఉన్నట్టుంది. మాకైతే ఇంట్లో ట్యాంక్లో వాటర్ లేవు, కరెంట్ ఏమో సరిపోవట్లేదు, బోర్ అయితే ఎత్తుకోవడం లేదన్నమాట వేస్తే. ఇంకా చూడాలి. ఇంకా ఫాస్ట్గా అయితే కర్రీ అయితే చేస్తున్నాను ఇక్కడ. మనం లేట్గా లేచినా, తొందరగా లేచినా, లేవకపోయినా, ఎప్పుడు లేచినా తిండి అయితే తప్పదు, ఖచ్చితంగా వండుకోవాల్సిందే, తినాల్సిందే. మరి వర్షం పడ్డా, ఎండ కొట్టినా, ఎంత మీరు బయట పని చేసినా కూడా ఇంట్లో పని అయితే తప్పదండి ఆడవాళ్ళకి. ఎంత పెద్ద జాబ్ చేసే వాళ్ళకైనా సరే ఎంతో కొంత ఇంట్లో పని అనేది వాళ్ళకంటూ ఉంటూనే ఉంటుంది. అలాగే నాకు కూడా ఈ విధంగా నా పని నేను చేసుకుంటూ వెళ్తున్నాను. ఇంక ఈరోజు కొంచెం ఫ్రీగా ఉన్నాను కదా, ఏం చేద్దాం ఈరోజు అని చెప్పేసి ఇంకా ఫ్రీగా అంటే ఇంట్లో పనులు చాలానే ఉన్నాయి కానీ ఇల్లంతా చీకటిగా ఉందన్నమాట. బయట వర్షం వలన వెళ్తుర్లేదు. వీడియోస్ అన్నా తీసుకుందాం ఏమన్నా అనుకుంటే కరెంటు కూడా సహకరించట్లేదు ఈరోజు. ఇంకేం చేస్తాం, ఇంకా చూద్దాం, ఏదో ఒకటి చేద్దామని చెప్పేసి ఆలోచిస్తూ పని అయితే స్టార్ట్ చేశాను. ఇంకా కర్రీ చేసేసి పూరి కూడా చేశానండి. నేను వీడియో అయితే తీయలేదు. చూస్తున్నారు కదా ఎంత లైటింగ్ లేదో. అది ఛార్జింగ్ లైట్ ఉండడం వల్ల ఆ మాత్రం వెలుతురు వస్తుంది. మా కిచెన్లో ఒక డోర్ ఉంటుంది, అది తీస్తే వెలుతురు బాగానే వస్తుంది. కానీ చల్లటి గాలి, వాతావరణం చల్లగా ఉంది కదా. నాకు అసలు నిన్న మొత్తం చల్లగా తిరిగినందుకు కాళ్ళు బాగా నీళ్ళల్లో తడిసాయి కదా. షాపులన్నీ తిరిగేసరికి వేళ్ళ మధ్యలో ఇలా నొప్పిగా ఉందన్నమాట బాగా. ఇంకా ఈ చల్లగాలి తగిలిందనుకోండి నాకు అస్సలు పడదు, ఇంకా జలుబు వచ్చేస్తుంది. ఇంకా అందుకని చెప్పేసి ఆ డోర్ పెట్టేస్తే వెలుతురు లేకపోయినా పర్వాలేదని చెప్పేసి డోర్ పెట్టేసి వర్క్ చేసుకుంటున్నాను ఇక్కడ. ఆ డోర్ తెరిస్తే మాత్రం ఫుల్గా లైటింగ్ ఉంటుంది, కరెంటు కూడా అవసరం లేదు. అయినా ఇంకా అలాగే చేసేస్తున్నాను ఇక్కడ. ఏముందండి, ఇంకా రోజు చేసే పనులే. కాకపోతే నేను ఎలా చేసుకుంటాను అనేది అప్పుడప్పుడు కటింగ్ వీడియోల మధ్యలో బోరింగ్ కొట్టకుండా ఇలాంటి వీడియోలు, నేను షాపింగ్ చేసింది, షాప్ కోసం తీసుకొచ్చినవి, ఎలా సేల్ చేస్తున్నాను, ఎలా సెట్ చేసుకుంటున్నాను, లాభం ఎంత నష్టం ఎంత అంతా మీతో పంచుకుంటాను ఇప్పటి నుంచి. ఇంకా చూడండి ఇక్కడ ఇంకా ఇక్కడైతే కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఎదురు చూస్తున్నారు మా వాళ్ళు. 8:30కే రోజు పొద్దున్నే వెళ్ళే అలవాటు కదా, ఇంకా చూస్తున్నారనమాట. ఇక్కడ పూరి అయితే చేసేసాను, అదే కడాయి అండి. ఇంకా నేను పూరి చేసేది ఏమీ తీయలేదు.
ఇప్పుడు కూడా కరెంట్ చూస్తున్నారు కదా, ఇంత వెళ్తురుంది కానీ బోర్ అయితే స్టార్ట్ అవ్వట్లేదు వేస్తే. ఇంకేం చేస్తామని చెప్పేసి ఇక్కడ మధ్యాహ్నంకి అయితే పప్పు చేశానండి, టమాటా పప్పు. ఇంకా ఉడకవేసి పక్కన పెట్టుకున్నాను. దానికైతే ఇక్కడ పోపు పెట్టేసుకుంటున్నాను. అన్నం రైస్ అయితే ఇంకా నువ్వు ఈరోజు షాప్కి ఏమీ రావద్దు, మధ్యాహ్నం ఉండమని చెప్పారు మా వాళ్ళు. ఇంకా వేడిగా ఉంటుంది కదా, ఇప్పుడే వండి పెడితే చల్లగా అయిపోతుంది. షాప్కి వెళ్తే మాత్రం తప్పదండి, పొద్దున్నే వండేసి వెళ్ళిపోవాలి. చల్లగా ఉన్నా ఎలా ఉన్నా మధ్యాహ్నం వచ్చి తినాలన్నమాట. టైం ఉండదు కదా మనకి. ఇంక ఈరోజు అయితే ఇంట్లోనే ఉంటున్నావు కదా, మధ్యాహ్నం ముందు మేము వచ్చేటప్పుడు ఫోన్ చేస్తాము. జనాలు కూడా ఎక్కువగా రోడ్డు మీద ఏమీ లేరని చెప్పారు. ఇంకా అందుకని చెప్పేసి పప్పుకైతే పెట్టేశాను. పప్పు చేసి బియ్యం కడిగేసి పెట్టుకుంటే వాళ్ళు వచ్చే ముందు కొంచెం రైస్ పెట్టేస్తే సరిపోతుంది అనమాట. ఇంకా ఈ విధంగా వంట చేస్తూ ఇంక ఇంట్లో ఖాళీగా ఉన్నాం కదా, ఏం చేద్దాం ఈరోజు అని ఆలోచిస్తూ ఈరోజైతే హెయిర్ ప్యాక్ వేసుకుందామని చెప్పేసి ఇంకా రెడీ అయిపోయాను. ఇంకా టైం ఉంది కదా, టైం అంటే టైం మనకు లేదు, మనం ఉంచుకున్న టైం అనమాట. అంతే, వెళ్తే పని ఉంది కానీ వర్షం వలన చల్లగా ఉంటుంది, ఎవ్వరు రారు. ఇంకా ఇంకెందుకులే అని చెప్పేసి వెళ్ళలేదు ఈరోజు. ఇంకా ఖాళీగానే ఉన్నాను కదా అని చెప్పేసి ఇక్కడ పప్పుకు పోపు పెట్టేస్తూ హెయిర్కు కలర్ అయితే కలుపుకుంటున్నానండి. నేనైతే వెన్న వాడతాను, రెడ్ వెన్న. అప్పుడప్పుడు వేస్తాను అనమాట, ఎప్పుడో ఒకసారి. మరీ డ్రైగా అయిపోయి హెయిర్ అంతా ఊడిపోతుంది. నాదైతే చాలా లాంగ్ హెయిరే ఉండేది, ఈ మధ్యలో ఏమైందో కానీ బాగా ఊడిపోతుంది అనమాట. స్ట్రెస్ చూస్తున్నారు కదా, టైలరింగ్ చేయడం వల్ల ఇలాంటి స్ట్రెస్ వలన మన జుట్టు మొహం కూడా మచ్చలు వచ్చేస్తాయి, జుట్టు కూడా ఊడిపోతుంది. చూడండి, ఇక్కడ పప్పు అయితే ఆల్రెడీ మెదిపి పెట్టేసుకున్నాను. ఇంక ఇక్కడ కలిపేసుకుంటున్నాను పోపులో. ఇంక ఇక్కడ పప్పు చేసేసి పెట్టేస్తే పని అయిపోయినట్టే. పని కూడా ఏమీ లేదండి, బట్టలు ఎలాగూ ఆరలేవన్నమాట. ఆరవి వర్షానికి పిండిన అసలు అవి ఆరవి, ఇంకా వాసన వచ్చేస్తాయి. అందుకే ఏ రోజైతే గాలి కొడుతుందో అదే రోజు పిండేస్తాను. ఇంకా నేను తప్పదు, ఇంకా మనం పిండినా అవి స్మెల్ వచ్చేస్తాయి, పిండినట్టుగా కూడా ఉండదన్నమాట ఈ వర్షానికి. ఇంకా రేపు చూద్దాం, రేపు వెళ్తురు వస్తే రేపు లేదా ఎల్లుండి పెట్టుకుందాం ప్రోగ్రామ్. ఇంకా అది ఇంకా మనం ఆడవాళ్ళకి తప్పని పనులు ఇవి. వర్షం పడ్డా ఏం పడ్డా కూడా వంట వార్పు అనేది తప్పని పని కదా, ఖచ్చితంగా చేసుకోవాల్సిందే. చేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఇంకా రోజు హడావిడిగా ఉంటుంది, ఈరోజు కొంచెం స్లోగా నెమ్మదిగా ఒకటి తర్వాత ఒకటి మెల్లగా చేసుకుంటూ ఉన్నానన్నమాట. చూడండి, ఇక్కడ పప్పులో ఉప్పు సరిపోయిందా లేదా చూస్తున్నాను. అందరికీ ఉండే అలవాటు కదా, నేను కూడా అలాగే చేస్తున్నాను. ఇంకా కొద్దిగా వాటర్ మిక్స్ చేసేసుకుంటున్నాను, కొంచెం పలసగా ఉంటే సరిపోతుంది కదా రైస్లోకి అని చెప్పేసి. ఇంకా మామూలుగా చేసేసానండి. పొద్దున్న చేసిన బేసన్ కర్రీ ఉంది, ఆలు వేసి బేసన్ చేశాను, అది ఉంది. పప్పు ఉంది, మధ్యాహ్నానికి రైస్ పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇంకొన్ని వాటర్ అయితే పెట్టేసుకుంటున్నానండి ఇక్కడ, ఎందుకంటే వెన్న కలుపుకోవడానికి. అయితే ఇంతకుముందు డికాషన్ వేసి కలిపేదాన్ని. చూడండి కరెంట్ ఎలా ఆడుతుందో, వెళ్తూ చూస్తున్నారు కదా. ఇంతకుముందు వచ్చేసి డికాషన్ కలిపేదాన్ని. హెయిర్ అయితే బాగా డ్రై అయిపోతుంది అనమాట. ఈ వెన్న పెట్టేసరికి బాగా డ్రై అయిపోతుంది. ఇంకా ఎందుకు ఇలా అవుతుందబ్బా అని ఆలోచించి ఇంకా వద్దులే, డికాషన్ వద్దులే. ఎవరో చెప్పారనమాట డికాషన్లో కలుపుకుంటే బాగుంటుంది హెయిర్ కలర్ అని చెప్పేసి. అలాగే కలుపుదామని చెప్పేసి కలిపితే బాగా డ్రై అయిపోతుంది. ఇంకా ఈరోజు కొంచెం హాట్ వాటర్తో కలుపుకుందామని చెప్పేసి హాట్ వాటర్ అయితే కొన్ని పెట్టుకున్నాను. ఇంకా నాకు సరిపెట్టి చూడండి, డోర్ తీసాను, కొంచెం వెలుతురు వచ్చింది కదా, కరెంటు కొట్టుకుంటుందని చెప్పేసి డోర్ అయితే తీసాను. ఇక్కడ ఈ వర్షం ఏంటో కానీ అవసరమైనప్పుడు పడదు, కానీ అవసరం లేనప్పుడు మాత్రం బాగా పడుతుందండి. ఈ తుఫాన్లా ఉన్నట్టుంది, అంతటా పడుతుంది. నిన్న సిటీలో కూడా వర్షంలోనే తిరిగాము అలాగే. చూడండి, లాస్ట్ చివరికి వచ్చేసింది ప్యాకెట్. ఒక ప్యాకెట్ తెచ్చుకుంటే నాకు ఒక 3 times అలా వస్తుంది. అంటే లాంగ్ హెయిర్ అనమాట, కొంచెం పెద్ద హెయిరే. ఇప్పుడు సన్నగా అయిపోయింది కానీ పెద్ద హెయిర్ 3 spoons పడుతుందండి కంపల్సరీగా. 3 spoonsకి ఎక్కువగానే పడుతుంది. ఒక 3 spoons అయితే తీసుకుంటున్నాను. 3 spoons పైనే తీసుకున్నాను, సరిపోదు. 3 spoons వేస్తే సరిపోదు అనమాట. వేసేసుకొని కొద్దిగా హాట్ వాటర్ వేసేసుకొని కొంచెం లూజ్గా థిక్గా కలుపుకోవాలి, మరీ లూజ్గా కాదు, మన హెయిర్కి పట్టాలన్నమాట. ఆ విధంగా కలిపేసుకోవాలి. దీంట్లో నేను వచ్చేసి కొంచెం పెరుగు, పుల్లటి పెరుగు ఉంది నా దగ్గర. ఇంకా ఇది ఎట్లాగో పెరుగు వేసుకుంటే కొంచెం జుట్టు పెరుగుతో స్మూత్గా అవుతుంది అనమాట. ఎలాగో రఫ్ అవుతుంది కదా ఇది వేసుకుంటే అని చెప్పేసి నేను కొంచెం ఒక 2 spoons అనుకోండి, ఫుల్ స్పూన్స్ అయితే ఒక 2 spoons పెరుగు కూడా వేసేసి మిక్స్ చేసేసాను. ఇంకా ఆ విధంగా మిక్స్ చేసుకొని మిగతా థిక్నెస్ కోసం, మిగతా లూజ్ కోసం ఈ హాట్ వాటర్ గోరువెచ్చగా చేశాను, మరీ వేడిగా కాదు. గిన్నె చూస్తున్నారు కదా, డైరెక్ట్గా పట్టేసుకుంటున్నాను. అంటే గోరువెచ్చగా చేసేసి కలిపేసుకుంటున్నాను. కరెంట్ అయితే చూడండి ఇలా అవుతుంది. ఇంకా ఇలా తగినంత వాటర్ వేసుకొని కలిపేసుకొని
హెయిర్కి పెట్టేసుకోవడమే. ఇంకా ఈ విధంగా మొత్తం కలిపేసుకొని ఇంకా పెట్టేదైతే ఏం తీయలేదండి. నాకు ప్రతిసారి నా ఫేస్ వీడియోలో చూపించడం నాకైతే ఇష్టం లేదు, ఎందుకంటే మనం ఇంకా క్లిక్ అవ్వలేదు కదా, క్లిక్ అయిన తర్వాత చూసుకుందాము. ఇంకా నేను ఎలా ఉంటుందంటే జనాలు ఈమెకు అవసరం ఆ వీడియోలో వాళ్ళు వీళ్ళు అట్టుంటారు కదా, అందుకని చెప్పేసి కొంతవరకు మనం సక్సెస్ అయిన తర్వాత అప్పుడు చూయించుకోవచ్చులే అని చెప్పేసి ఇంకా సక్సెస్ కాంది చూపిస్తే కూడా నా ఫీలింగ్ అంతే. అందరూ అలా ఉండాలని ఏం లేదు. ఎలా ఉంటుందంటే తీస్తూ ఏదో తీస్తుంది ఏదో వస్తుందని చెప్పేసి ఇంకా ఊరికే అవన్నీ మాటలు అవసరమా మనకి, చుట్టుపక్కల వాళ్ళవి ఇంకా ఎందుకులే అని చెప్పేసి చుట్టుపక్కల వాళ్ళ గురించే నేనైతే ఫేస్ అయితే చూపించట్లేదు. నేను వీడియోలు తీస్తున్నానని తెలిసినా తెలియకపోయినా ఏమీ అవసరం లేదండి వాళ్ళకి. నాకు నా వీడియోలు నచ్చి నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని నేను పెట్టిన వీడియో ఒక 10 మంది చూసినా చాలండి. నాకు ఒక 10 మంది నా వీడియో ఫుల్గా చూస్తే చాలు, అంతే. ఇంకా అంతకు మించి ఏమీ లేదు. వీడియో చూస్తున్న అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు కొత్తగా వీడియో చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇప్పుడే నా వీడియోని చూస్తున్న వాళ్ళైతే, ఈరోజు ఈ వీడియో చూస్తున్న వాళ్ళైతే మాత్రం నేను టైలరింగ్కి సంబంధించి చిన్నగా నేను బిజినెస్ చేసుకుంటున్నాను. నా బిజినెస్కి సంబంధించి నేను ఏం చేస్తున్నాను ఏంటి అనేది నా లైఫ్ స్టైల్ గురించి మీకు చెప్తూ చిన్న చిన్న వీడియోలు అయితే పెడుతూ ఉంటాను. నేను చేసే స్టిచ్చింగ్ వీడియోలో కటింగ్ వీడియోలు కూడా నేను ఏం కుడుతున్నానో అవి పెడతానండి. ఇంకా రానివైతే పెట్టమంటే మాత్రం కొంచెం టైం పడుతుందన్నమాట. అవి వచ్చినప్పుడు కట్ చేసి పెడతాను. ఇప్పుడైతే పేపర్ కటింగ్తో నెక్ డిజైన్స్ పెడదామని డిసైడ్ అయ్యాను. మొన్న ఒకటి పెట్టాను, ఇంకొకటి చూద్దాం. ఈరోజు తీస్తాను ఇంకొకటి 2 వీడియోలు ఈరోజు తీసి పెడతాను. వీడియో చూస్తున్న అందరికీ మరొకసారి థ్యాంక్ యూ సో మచ్ అండి. సబ్స్క్రైబ్ చేసుకొని చిన్న లైక్ అయితే ఇవ్వండి.